ఆలేరు మున్సిపాలిటీ పేరు మారింది, జీవితం మాత్రం మారలేదట. చూసారు కదా, ఆలేరు మున్సిపాలిటీ ఏదైతే ఉందో పేరు మాత్రమే మారింది, కానీ జీవితం మాత్రం మారలేదట. ప్రజలు కేకలు, సిబ్బంది ఆవేదన మధ్య నిలిచిపోయిన అభివృద్ధి. ఉదయం వేళ పట్టణంలో ఒక వీధిలో చెత్త కుప్పల మధ్యన నడుస్తున్న ప్రజలు, కొద్ది దూరంలో గుంతలతో నిండిన రహదారి, మరోవైపు నీటి కోసం బిందెలతో క్యూలో నిల్చున్న మహిళలు. ఇది సాధారణ గ్రామ దృశ్యం కాదు, 7 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీగా మారిన ఆలేరు పట్టణ వాస్తవ పరిస్థితి ఇది. సో 7 సంవత్సరాలు అయింది ఇది మున్సిపాలిటీ అయ్యి. ఇంకా గ్రామంలో ఎట్లయితే ఉంటుందో, ఈ పందులు తిరుక్కుంటా అయితే మా పట్టణంలో ఈ టౌన్ ఏర్పడిన తర్వాత, మున్సిపాలిటీ అయిన తర్వాత దాని పారిశుద్ధ కార్మికులు, మున్సిపాలిటీ కార్మికులు ఇట్లా వీళ్ళందరూ ఉంటారు కదా. సో గ్రామ పంచాయతీ వీళ్ళు మండలమైంది కాబట్టి, సో ఇట్లా దానికి సంబంధించిన ఏదైతే మున్సిపాలిటీ కార్మికులు శుద్ధి చేయాల్సింది పోయి శుద్ధి చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా నడుస్తుందన్నమాట. అయితే 2018 ఆగస్టు 2న గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయినప్పుడు ఇక పట్టణం రూపు మారుతుంది, అభివృద్ధి పరుగులు తీస్తుందని ప్రజలు ఆశించారు. కానీ 7 సంవత్సరాలు 7 నెలలు గడిచిన ఆ ఆశలు నెరవేరకపోవడంతో నిరాశ, అసహనం పెరుగుతోంది. పట్టణంలో 16,075 జనాభా మంది ఉంటే 4,729 ఇళ్ళు ఉన్నాయట. 12 వార్డులు ఉన్నప్పటికీ మౌలిక వసతులు మాత్రము పంచాయతీ స్థాయిని దాటలేదని ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు. అంటే గ్రామ పంచాయతీలు ఏదైతే వసతులు ఉంటాయో ఆ వసతి మాత్రమే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. అంటే గ్రామ పంచాయతీ ఉన్నప్పటికీ అయితే మెయింటెనెన్స్ ఉంటుందో అదే మెయింటెనెన్స్ గత 7 సంవత్సరాలు 7 నెలలు గడిచినా కూడా ఇంకా అట్లనే ఉన్నదన్నట్టు పరిస్థితి, ఏమాత్రం మారలే అన్నట్టు. సో చెత్త నిర్వహణ లోపాలు, డ్రైనేజీ సమస్యలు, దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి కష్టాలు ఇవన్నీ నిత్య కృత్యాలుగా మారిపోయాయట. సో ఆదాయం ఉంది కానీ అభివృద్ధి లేదంట. ఆలేరు మున్సిపాలిటీకి ఆదాయం కొరత లేదు. నీటి కనెక్షన్ల ద్వారా సంవత్సరానికి 44 లక్షలు వస్తున్నాయట. ఇంటి పనుల ద్వారా 2.54 కోట్ల వసూలు అవుతున్నాయట. సో కానీ ఈ నిధులు ప్రజలకు కనిపించే అభివృద్ధి పనులుగా మారడం లేదు. మున్సిపాలిటీలో 70 మంది అవుట్సోర్సింగ్ అట, 14 మంది రెగ్యులర్ సిబ్బంది అంట పనిచేస్తున్నారట. ఇందులో అవుట్సోర్సింగ్ సిబ్బందికే సంవత్సరానికి 1.63 కోట్ల జీతాలుగా వెళ్తున్నాయి. అంటే ఇక్కడ ఇంటి పనుల ద్వారా వచ్చిన ఏవైతే పనులు ఉంటాయో, సో దాంట్లో 1.63 కోట్లు ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే చెల్లిస్తూ ఉన్నారంట. అంటే వాళ్ళు డ్యూటీలు చేస్తూనేగా చెల్లించేది, మరి ఎందుకు పనులు జరుగుతలేవు అంటే ఇక్కడ వాళ్ళు పని చేస్తలేరంటే మరి ఇక అక్కడ ఉన్న అధికారులకే తెలియాలి ఇక. సో జీతాలు మాత్రము చెల్లించడం మాత్రం జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మిగతా నిధులు కార్యాలయ నిర్వహణ ఖర్చులకే సరిపోతూ ఉన్నాయట. సో వీళ్ళకు 1.63 కోటి పైన 1.5 పోతే ఇంకా మిగతాయి ఆఫీస్ ఖర్చులకే సరిపోతూ ఉన్నాయట. ఇక ఈ జీతాలను భరిస్తే పట్టణాభివృద్ధికి నిధులు మళ్లించవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారట. సో ఖాళీ పోస్టులు నిలిచిపోయిన పరిపాలన అట. మున్సిపాలిటీలో కీలక పోస్టులు ఖాళీగా ఉండడం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, మున్సిపల్ అసిస్టెంట్, ఇంజనీర్ పోస్టులు లేకపోవడం మాత్రమే కాదు, శానిటరీ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, వార్డ్ ఆఫీసర్లు వంటి మంజూరైన పోస్టులు కూడా భర్తీ కాలేదంట. సో దీంతో పరిపాలన పూర్తిగా ఇన్ఛార్జ్లపై ఆధారపడింది. అత వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి వచ్చే అధికారులతో పట్టణ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి అన్నది ప్రజల ప్రశ్న. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఆఫీసర్ల కొరత కూడా ఉన్నది. సో దాన్ని వేసినా కూడా కేటాయించినా కూడా పోస్టులు ఇంకా భర్తీ కాలేదంట. చూసారు కదా, ఇక్కడ పోస్టులు వచ్చేసరికి ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, మున్సిపల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ పోస్టులు, ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్లు, వార్డ్ ఆఫీసర్లు, ఇవన్నీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట. సో దీంతో పరిపాలన పూర్తిగా ఇన్ఛార్జీలపై పడుతూ ఉన్నది ప్రభావం ఎక్కువ. సో 15 రోజులకు ఒకసారి వచ్చే అధికారులతో పట్టణ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? సో 15 రోజులకు ఒకసారి వస్తే ఎట్లా సమస్యలు పరిష్కారం అవుతాయి? ఇంకా విపరీతంగా పెరుగుతూనే ఉంటాయి తప్పించి, జనాభా వస్తూనే ఉంటారు, పెరుగుతూనే ఉంటారు. కాబట్టి రోజు రోజుకు టౌన్ ఉన్నప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు దాన్ని. సో ఒక్కో అధికారికి 3 మున్సిపాలిటీల బాధ్యతలు ఇవ్వడం వల్ల పరిపాలన పేరు మాత్రమే మిగిలిందనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయట. అంటే ఒక్కొక్క అధికారికి 3 అప్పచెప్పారంట మున్సిపాలిటీలు. సో దాంట్లో భాగంగానే వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్నమాట. సో సొంత భవనం కూడా లేకపోవడం అట పరిపాలనకు అవమానం. సో మున్సిపాలిటీకి ఇప్పటికీ సొంత భవనం లేకపోవడం పరిస్థితిని తీవ్రతను చూపిస్తుంది. మహిళా సమైక్య భవనంలోనే తాత్కాలికంగా కార్యాలయం నడుస్తుంది. 3 కోట్ల రూపాయలు మంజూరై 2 ఏళ్ళు గడిచిన టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కాకపోవడం ప్రజల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తుందట. సో టెండర్కు ఈ భవనానికి పూర్తి భవనం ఏదైతే ఉంటుందో పర్మనెంట్ భవనము, సో ఆ పర్మనెంట్ భవనాన్ని నిర్మించడం కోసం నిధులు మంజూరైన కూడా ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కాలేదన్నమాట. సో నిధులు వస్తున్నా పనులు కదలడం లేదట. ఆలయ అభివృద్ధికి కోట్ల నిధులు మంజూరవుతున్నా అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయి. 2023లో TUFIDC ద్వారా 15 కోట్ల నిధులు మంజూరైన ఒక్క పని కూడా పూర్తి కాలేదంట.
2025లో మరో 15 కోట్ల నగర అభివృద్ధి ప్రాజెక్టులు శాంక్షన్ అయినప్పటికీ టెండర్ దశలోనే ఉన్నాయట. ప్రస్తుతం అమృత్ 2.0 పథకం కింద 12 కోట్లతో నీటి ట్యాంకులు, పైప్లైన్ పనులు మాత్రమే కొనసాగుతున్నాయట. అలాగే చెరువు సుందరీకరణకు 3.14 కోట్ల పనులు మాత్రమే నత్తనడకన సాగుతున్నాయట. మిగతా అభివృద్ధి మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితమైన విమర్శలు వినిపిస్తున్నాయట. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ 15 TUFIDs ద్వారా 15 కోట్లు, ఇక మరో 2025లో లాస్ట్ ఇయర్ 15 కోట్లు ఇట్లా ప్రాజెక్టుల కోసం శాంక్షన్ చేసినా కూడా దాంట్లో టెండర్ దశలోనే ఆగిపోయిన పరిస్థితి. ఎక్కడైతే టెండర్ స్టార్ట్ చేసి ఆ పనులు మాత్రం ముందుకు సాగడం లేదన్నమాట. సో ఇట్లా అమృత్ కింద శాంక్షన్ చేసిన అమృత్ పథకం కింద అయితే ఉంటుందో 2.0 పథకం దాని కింద వచ్చిన నిధులు అయితే ఉంటాయో 12 కోట్లు, వాటితోటే నామాత్రంగా నీటి ట్యాంకులు కానీ ఇక పైప్లను పనులు మాత్రమే కొనసాగుతున్నట. సో అట్లా పరిమితంగా కొనసాగుతున్నది అభివృద్ధి పనులు. సో ఇక అవుట్సోర్సింగ్ సిబ్బంది ఆవేదన కనిపించని బాధ అంట. మున్సిపాలిటీని నడిపించే అసలు బలము అవుట్సోర్సింగ్ సిబ్బంది అంట. పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. 20 నుంచి 30 ఏళ్ళుగా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ వరకు పనిచేస్తున్న ఇప్పటికీ పర్మనెంట్ చేయలేదట. సో వీళ్ళంతా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇప్పుడు మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేపడుతూ ఉన్నారు పెద్ద ఎత్తున కూడా. సో 20 తారీఖు ఇప్పుడు ఉన్నాయి ధర్నా సంథింగ్. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏదైతే ఉన్నదో వాళ్ళ కష్టం మామూలు కాదు. సో వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ అన్నమాట. సో వాళ్ళకు జీతాలు కూడా సరిగా చెల్లించట్లేదు, వాళ్ళ జీతాలు పెంచట్లేదు, వాళ్ళకి ఇప్పుడున్న ఖర్చుల తగ్గట్టు వాళ్ళ జీతాలు సరిపోవట్లేదు. వాళ్ళ బాధ ఆ విధంగా ఉన్నది. మళ్ళీ పర్మనెంట్ కూడా చేయట్లేదు. సో అట్లా నడుస్తూ ఉన్నది. పని మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల్లా చేస్తాం కానీ జీతం మాత్రం తక్కువ అట, అలవెన్సులు లేవు, ఉద్యోగ భద్రత లేదు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో వీళ్ళకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, అవుట్సోర్సింగ్ కార్పొరేషను ఏర్పాటు చేసి డైరెక్టు ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి వీళ్ళని డైరెక్టు అవుట్సోర్సింగ్ ఎవరైతే ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళ దోపిడీ కట్టడి చేయడం కోసము డైరెక్ట్ మమ్మల్ని అవుట్సోర్సింగ్ ఏజెన్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ త్రూ మాకు జీతాలు చెల్లిస్తే మాకు ఉద్యోగ భద్రత మాత్రమే ఉంటుంది. అప్పటి వరకు మాకు ఉద్యోగ భద్రత ఉండదు, మా జీతాలు ఇట్లనే ఉంటాయి, మా బతుకులు ఆగమైపోతాయని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ధర్నా కూడా దిగుతూ ఉన్నారు. ఇప్పుడు అన్ని జిల్లాల్లో కూడా వాళ్ళ కార్యాచరణ కూడా రూపొందించుకొని వాళ్ళు ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా మళ్ళీ హైదరాబాద్లో ఇందిరా పార్క్లో ధర్నా కూడా చేపట్టబోతా ఉన్నారు. ఇప్పుడు ప్రతి నెల జీతం ఆలస్యం అవుతుందేమో అన్న భయము, కుటుంబ భవిష్యత్తుపై అనిశ్చితి, సంవత్సరాల సేవకు గుర్తింపు లేకపోవడం ఇవన్నీ వారి జీవితాన్ని భారంగా మారుస్తున్నాయట. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న అన్ని అలవెన్స్లు తమకు ఇవ్వాలని, తమ సేవలను పరిగణలోకి తీసుకొని పర్మనెంట్ చేయాలని వారు వేడుకుంటా ఉన్నారు. సో ఒక అధికారి ఎవరైతే ఒక ఆఫీసరు కానీ సంథింగ్ వాళ్ళ చిన్న పోస్ట్ కానీ పెద్ద పోస్ట్ కానీ వాళ్ళకి ఏ విధంగా అయితే అలవెన్స్లు, జీతము, ఏ ఖర్చులకు సంబంధించి ఇవన్నీ అయితే టైంకి వస్తుంటాయో వాళ్ళకు పర్మనెంట్గా ఒకే విధంగా ఎట్లా అయితే వస్తున్నాయో మామూలు కూడా అట్లా గుర్తించి ఒక ఉద్యోగిలాగా గుర్తించి, పర్మనెంట్ ఉద్యోగిలాగా గుర్తించి ఆ విధంగానే మాకు జీతాలు చెల్లించాలని వీళ్ళ ప్రధానమైన డిమాండ్ అనమాట. సో ప్రజల ప్రశ్న ఇది, మున్సిపాలిటీనా లేక పంచాయతీనా? ఒకవైపు ప్రజలకు సేవలు లేవు, మరోవైపు సిబ్బందికి భద్రత లేదు. నిధులు ఉన్నా పనులు లేవు, పోస్టులు ఉన్నా అధికారులు లేరట. ఈ పరిస్థితుల్లో ఆలేరు మున్సిపాలిటీపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరు మున్సిపాలిటీ కానీ పనితీరు మాత్రం పంచాయతీ స్థాయి కూడా దాటలేదట అని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా? ప్రజలు, సిబ్బంది ఒకే స్వరం వినిపిస్తూ ఉన్నారట. ప్రజలు అదే, సిబ్బంది కూడా అదే. ఎవరైతే సిబ్బంది ఉంటారో సో నిధులు ఉన్నాయి కానీ చేయడానికి స్టాఫ్ లేరంట. సో ఇట్లా ఒక్కొక్కటి ఒక పరిస్థితి దాపురించింది ఇక్కడ. సో ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి, అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత, సముచిత వేతనం కల్పించాలి, మంజూరైన నిధులతో పనులు వెంటనే ప్రారంభించాలి, మున్సిపాలిటీకి సొంత భవన నిర్మాణం చేపట్టాలి. 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆలేరు ప్రజలు ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతున్నారు, ఇకనైనా అభివృద్ధి మొదలవుతుందా లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా అని చెప్పేసి మనము రాయడం జరిగింది. సో మున్సిపాలిటీ మరి మొన్ననే మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయినాయి. మరి ఇప్పుడు అభివృద్ధికి సంబంధించి ఈ కార్పొరేషన్లకు సంబంధించి ఏ కార్పొరేషన్ అయితే ఆ కార్పొరేషన్కి సంబంధించి మన నిధులు వచ్చినా కూడా ఇక్కడ సిబ్బంది కొరత ఉన్నది. గ్రామ పంచాయతీ ఎట్లయితే ఉంటుందో గ్రామ పంచాయతీలో ఉన్న ఫెసిలిటీసే ఈ మున్సిపాలిటీ కూడా అట్లనే కొనసాగుతుందని వీళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తారు. మున్సిపాలిటీ అయ్యి 7 సంవత్సరాలు అవుతా ఉన్నది కూడా ఇంకా ఎటువంటి మార్పులు చేర్పులు జరగలేదు అంటే వీళ్ళు అర్థం చేసుకోవచ్చు ఎక్కడ వీళ్ళలో అధికారుల లోపం ఉందో, ఎక్కడ నాయకుల లోపం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటికైనా మేల్కొని ఈ ఆలేరు మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్ళాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. తక్షణమే ఈ అవుట్సోర్సింగ్ సిబ్బందిని, అదేవిధంగా ఈ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళను భర్తీ చేసి, ఆ పోస్టులను భర్తీ చేసి తక్షణమే అభివృద్ధిలో బాగా తీసుకుపోతే ముందుకు పోతుంది. లేదంటే ఎక్కడ వేసిన కొంగడే అక్కడ లాగానే ఉంటుందన్నమాట.